ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో, ఆయన నామములో ప్రార్థించుచున్న వారందరికీ పెంతెకోస్తు పండుగ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్య భాగము. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ విశ్వాసపు యాత్రలో, ఆత్మీయ పోరాటంలో క్రీస్తుతో కలిసి పోరాడుచు పరలోకమునకు ప్రయాణము చేయుచున్న పరలోక సంబంధులారా, యోవేలు ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడిన దినము, అపోస్తుడైన పేతురు గారు సెలవిచ్చిన దినం, ఆ ప్రవచనం నెరవేర్పు ప్రారంభమైన దినము. అవును ప్రియులారా, యేసయ్య శిలువ మరణము పొంది మరణమును, పాతాళమును, పాపమును, అపవాదిని గెలిచి తిరిగి లేచిన 50వ దినమున, పెంతెకోస్తు పండుగ దినమున యేసయ్య ఆజ్ఞ మేరకు శిష్యులందరూ ఇంకా అనేక మంది 120 మంది యెరూషలేముల నుండి వెళ్ళక తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుచుండిరి. అందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. ఇంచుమించుగా 10 దినముల పాటు ఎడతెగక ప్రార్థన చేయుచు ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముతో వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్లుగా కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసయ్య పునరుత్థానుడై పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది చూచుచూ వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినమున పరము నుండి పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను. క్రీస్తు శరీరము నుండి సంఘము స్థాపించబడెను. యేసయ్య శిలువ వేయబడక మునుపు శిష్యులతో చెప్పెను, నేను తండ్రిని వేడుకొని ఆదరణకర్తను పంపుదును, ఆయన మీలో ఉంటాడు. అవును ప్రియులారా, ఆత్మదేవుడు ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు మనలో ఉండుటకు దిగివచ్చెను. ఒక శక్తిగా మనలోనికి దిగివచ్చి మనను శక్తివంతులుగా చేయును. భూదిగంతముల వరకు మనను సాక్షిగా నిలుపుటకు వచ్చెను. ఆత్మను పొందుకున్న తర్వాత శిష్యులు ప్రభు కొరకు బలమైన సేవ చేయగలిగిరి. ప్రభు కొరకు బ్రతికిరి. ప్రభు వారి ద్వారా అద్భుతములు చేయించెను. ఆత్మ ఫలము వరములు నింపబడిన వారమై, ఆత్మచేత నడిపించబడుచు ఆత్మ స్వభావము గలవారమై యేసయ్య పోలిక సారూప్యములోనికి రూపాంతరము చెందునట్లుగా ఈ దీన శరీరం మహిమగల శరీరములకు సమరూపముగా మార్చి ఆయన మహిమగల రాకడకు మహిమగల సంఘముగా సిద్ధపడి ఆయనను ఎదుర్కొందుముగాక. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. మీరు మా కొరకు పెంతెకోస్తు పండుగ దినమున దిగువచ్చి మాలో ఉండడానికి మీరు ఇష్టపడినందుకే మీకు స్తోత్రాలు. ఈ మర్త్యమైన శరీర అమర్త్యతను ధరించుకోవడానికి, ఈ దినశరీర మహిమగల శరీరముగా మార్చబడడానికి, సర్వసత్యం నడిపించబడుచు మీరు అక్కడ మేమంతా సిద్ధపడడానికి, క్రీస్తు శరీరం అనే సంఘము స్థాపించబడుట కొరకు మీరు దిగివచ్చినందుకే మీకు స్తోత్రాలు. మేమంతా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించినప్పుడు మీరు మా మధ్యలో దిగివచ్చి భూదిగంతముల వరకు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టి, శక్తివంతులుగా మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టి రాకడ సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరి మీదను పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.